సో ఇది వచ్చేసి వాట్ మహాతాట్, ఇందాక చెప్పినట్టు ద మెయిన్ ప్రిన్సిపల్ టెంపుల్. మనం లోపలికి ఎంటర్ చేస్తున్నాం. అక్కడ చూడండి, సూపర్ మధ్యలో బుద్ధుడు. 12th 13th సెంచరీ అంటే 12-13వ శతాబ్దంలో కట్టారంటే వీటిని. సో అంటే 700 to 800, ఆల్మోస్ట్ 900 అనుకోండి రౌండ్ ఫిగర్ వేసి. నిజంగా అప్పుడు కట్టినవి ఇంకా ఇంకా అలా ఉన్నాయంటే దాని మీద చెప్పారు, డు నాట్ క్లైంబ్, ఎక్కమాకంటారా బాబు అని. సో దీనికి ఏంటంటే ఇక్కడ చూడండి మీరు, చుట్టూతా నీట్గా గార్డెన్ లాగా మెయింటైన్ చేస్తూ, ఇది వాల్ లోపలికి వచ్చాం, నీట్గా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. పెద్ద పెద్ద చెట్లు ఆయన అలాగే ప్రిజర్వ్ చేస్తూ. ఇది చూడండి, నైట్ పూట ఎఫెక్ట్ల కోసం 6:30కే క్లోజ్ అయిపోద్ది, కానీ 9:30 వరకు ఇది. ఇదిగోండి బుద్ధుడు కూర్చుని డు నాట్ క్లైంబ్ అన్నాడు. ఇది అసలు మెయిన్ పగోడా మీరు చూస్తుంది. ఇది ప్రిన్సిపల్ టెంపుల్లో ప్రిన్సిపల్ పగోడా లాగా. సో లోపలికి వెళ్దాం. అటువైపు స్తూపాలు ఉన్నాయి, అది కూడా చూద్దాం. ఏంటంటే మరి ప్రతి ఒక్క దగ్గర ఇలా ఉన్నాయి కదా, ఇలా ప్రతి దగ్గర మీకు ఇన్ఫర్మేషన్ ఉంది అసలు ఏంటి దీనికని. చూడండి అప్పట్లోనే ఎంత నీట్గా చిక్కారు. నిజంగా 700 to 800 years బ్యాక్ అంటే అక్కడ చూడండి అసలు ఇదే అనుకుంటే ఇది అక్కడ ఇంకా పెద్దగా ఉంది. ఇవి అదేమో పెద్ద మెయిన్ది. చూడండి ఇక్కడ బుద్ధుడు ఉన్నాడా, ఇదిగోండి ఇక్కడ బుద్ధుడు ఉన్నాడు కూర్చుని, మళ్ళీ అక్కడ ఉన్నాడు. ఇది ఏంటంటే మనం దీన్ని ఒక క్లాక్ వైజ్ డైరెక్షన్లో కవర్ చేద్దాం, సో దట్ అన్నీ కవర్ చేసినట్టు ఉంటుంది. ఇలా ఇలా 1 by 1 చూపించుకుంటూ వెళ్తే ఇది చూడండి అసలు అన్నీ దానిపైన మొక్కలు మొలిసి అంతా ఎలా అయిపోయిందో చూడండి. అక్కడ ఇంకొక బుద్ధుడు కూర్చుని ఉన్నాడు. ఇదంతా నాకు తెలిసి నిజంగా మనం అనుకున్నట్టు 2-3 గంటల్లో అవ్వదు. అంటే ఇది మెయిన్ టెంపుల్ కాబట్టి మిగతా అన్నీ తొందరగా అయిపోవచ్చేమో, కానీ ఇది మాత్రం అంటే దీన్ని మార్నింగ్ 6:30కే ఓపెన్ చేయడం అనేది మంచి విషయం. ఎందుకంటే ఇటు వెళ్దాం, ఇటు దారి ఉంది, అంటే అటువైపు నుండి కూడా ఉంది. బట్ చూడండి ఇప్పుడు అన్నీ అలా, అంటే ఇలా మన దగ్గర కూడా ఇలాంటివి చాలా ఉంటాయి, మనం ప్రిజర్వ్ చేస్తాం అనుకోండి కాదంలో, బట్ ఇంకా బెటర్గా చేయొచ్చు మన దగ్గర కూడా. కానీ వీళ్ళకి నిజంగా చూడండి ఆ కింద చూసారా మీరు, గమనించారా, ఏనుగులు బొమ్మలు అనుకుంటా, ఎంత మొత్తం పోయి ఇక్కడ శిల్పాలు చెక్కున్నాయి కొన్ని కింద గ్రౌండ్లో అన్నీ అలా ఉంచేసి. వీళ్ళంతా ఇలా ట్రాక్స్ వేసి ఇలా పెట్టారు. అది చూడండి అసలు ఆ బుద్ధుడిని అసలు 12-13 శతాబ్దంలో ఇంత దగ్గరగా మీరు ఎక్కడ చూడరు. సో అక్కడ అన్ని దాంట్లో మెన్షన్ చేశారు డు నాట్ క్లైంబ్ అని. సో చూడండి అసలు బుద్ధుడిని. ఇవేమో స్తూపాలు ఇందాక అక్కడ మెన్షన్ చేసినట్టు. అసలు ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇది చాలామందికి తెలుసో మరి తెలిసి తెలియకో చాలామంది ఇక్కడ రారు. ఎందుకంటే మేము చెప్పాం కదా కొంచెం మనం ఇదిగోండి అసలు ఒకటే అనుకున్నాం, ఇది ఉంది కదా ఈ పగోడా లాగా, ఒకవైపు బుద్ధుడు ఉన్నాడు, మళ్ళీ వెనకమాల కూడా బుద్ధుడు ఉన్నాడు. మరి రెండు అంతా సేమ్ పోజరే. మళ్ళీ కింద కూడా ఇక్కడ చూడండి ఏనుగు బొమ్మలను ఇలా చెక్కి ఇలా ఎంత నీట్గా ఉన్నాయో. ఇది ఏం చేయాలంటే ఇప్పుడు నేను ఫస్ట్ రికార్డ్ చేసి మీకు ఇలా చూపించి మళ్ళీ నేను వచ్చి తర్వాత పిక్స్ దిగాలి. సో అది నేను చేయబోయేది. సో చూడండి అసలు ఎంత
అసలు మీరు పేరు పెడతాకలేదు. ఎంత నీట్గా అసలు చెక్కారంటే ఇవాళంత నైపుణ్యం నాకు తెలిసి అక్కడ ఉండబోవచ్చు, బట్ చేస్తున్నారు. ఇవాళ ఉన్న టెక్నాలజీతో ఇవాళ ఇంకా బాగా చేయొచ్చు యాక్చువల్గా. అది చూడండి, అప్పట్లో ఇంత టెక్నాలజీ లేకపోయినా ఇంత ఏంటంటే ఇప్పుడు ఎంత ఆటోమేటిక్ మెషిన్ వచ్చేసినాయి చాలా అన్నీ. ఇది అప్పట్లో ఎంత బాగా చెక్కారు అసలు, ఎన్ని రోజులు అయ్యి ఉంటుందో. ఇటువైపు కూడా ఉన్నాడు బుద్ధుడు, కింద మళ్ళీ ఇలా బొమ్మలు. ఇటువైపు చూడండి, ఇటువైపు కూడా ఉన్నాడు. సో ఈ పగోడాకి 3 sides ఉన్నాడు బుద్ధుడు. నాకు తెలిసి ఏంటంటే ఇది లెంత్ ఎక్కువ వస్తుంది, కానీ చూడండి ఇక్కడ కూడా అలా పడిపోయిన దాన్ని అలా పెట్టేసి అలా మెయింటైన్ చేస్తున్నారు. అయితే అప్రిషియేట్ చేయాలి. నీట్గా ఎక్కడికక్కడ బోట్స్ పెట్టి ఇవ్వండి. బుద్ధుడు ఇవన్నీ చుట్టూతా దీనికి ఇది మళ్ళీ కింద కూడా అంటే ఏంటా ఇలా అయిపోయినా మనం అనుకుంటాం, కానీ ఇప్పుడు కొన్ని రాజ్యాలకు మధ్య యుద్ధాలు జరిగి వాళ్ళని ఆక్రమించుకొని వీళ్ళని ఆక్రమించుకొని చేసి మీరు కట్టారని మేము కట్టారని మీరు ఇట్లా పాడు చేసేసి ఎవరు కడితే కానీ ఇలా వీటి మీద యుద్ధాలు చేసి వీటిని డిస్ట్రాయ్ చేసి వీళ్ళందరూ నాశనం చేసి చాలా జరుగుతుంటాయి మనకు తెలియంది. సో కిందంతా చూడండి. కాకపోతే ఇటువైపే లేడు బుద్ధుడు, 3 sides ఉన్నాడు. ఇప్పుడు మీరు చూస్తున్న మెయిన్ ఉంది కదా, దీనికి 3 sides బుద్ధుడు ఉన్నాడు. మళ్ళీ మనం స్టార్టింగ్ పాయింట్కి వచ్చాం. మనం ఇప్పుడు ఏంటంటే మీకు క్లాక్ వైజ్ చూపిస్తానని కాబట్టి క్లాక్ వైజ్లో చూపిస్తున్నా. సో ఇంకా బాగా ఇంకా లెంగ్త్ ఎక్కువ వచ్చినా చూడండి. ఎందుకంటే నా మెయిన్ థింగ్ ఏంటంటే చాలా తక్కువ మంది విజిట్ చేస్తారు. ఎందుకంటే లిటిల్ బిట్ కొంచెం ఇక్కడికి చేరుకోవడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్నదే. ఎందుకంటే ఇదిగోండి ఇలా హాఫ్ ఆఫ్ ట్రావెల్స్తో కూడా ఇలా అదే ట్రామ్తో కూడా టూర్లో కూడా చూపిస్తున్నారు. సో అది మళ్ళీ దానికి సపరేట్ ప్రైస్ ఉంటుంది. ఇదంతా ఇక్కడ అయిపోయిందా, మళ్ళీ దీని పక్కన చిన్న కెనాల్ లాగా వెళ్ళి మళ్ళీ అదంతా మళ్ళీ సపరేట్గా అక్కడ క్లబ్ కార్డ్స్ ఉన్నాయి, ప్లస్ ఇక్కడ ఇదిగోండి ఇవన్నీ ట్రామ్స్ ఇవన్నీ ఇక్కడ చేస్తున్నారు. ఈ చెట్టు చూడండి ఎంత పెద్దదో, ఎంత బాగుందో. సో మనం అక్కడ నుండి వచ్చాము, మెయిన్ స్పాట్ అక్కడ ఉంది కదా, అక్కడ నుండి వచ్చాం. సో మీకు మళ్ళీ రిపిటేషన్ లేకుండా మళ్ళీ అటు వెళ్ళిన కంటిన్యూ చేస్తాం. సో మళ్ళీ ఇందాక మళ్ళీ రిపిటేషన్ లేకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చాం కదా స్టార్టింగ్ పాయింట్కి, మళ్ళీ ఇక్కడ నుండి చేస్తాను. ఇవన్నీ ఉన్నాయి, వీటికి కూడా ఏదో సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ వీటికి కూడా ఏదో ఉంటుంది, కానీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. మేఘమాల వస్తే ఈ చెట్లన్నీ కూడా అంటే అప్పుడు అనలేం, కానీ బట్ చూడండి మేఘమాల ఎంత బ్యూటిఫుల్గా ఇది ఒక పార్క్ లాగా మెయింటైన్ చేస్తూ మళ్ళీ ఇక్కడ కూడా సైకిల్ పెట్టుకోవచ్చు. చాలామంది ఏంటంటే ఇక్కడ నుండి కూడా పెట్టుకుంటున్నారు. సో ఇక్కడికి వచ్చి ఇది అయిపోలేదు, మనం చెప్పాం కదా. సో ఇది ఇందాక మీకు చూపించిన బుద్ధుడి విగ్రహం అవన్నీ, ఇది ఫస్ట్ పార్ట్. ఇప్పుడు సెకండ్కి వెళ్తున్నాం. ఇదిగోండి ఇలా వచ్చాం మనం ఎంట్రన్స్, అక్కడ మనిషి నుంచి చూసారా, అటు నుండి వచ్చాం. సో వాడు కూడా మనలాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో ఇప్పుడు సెకండ్ బ్లాక్లోకి వెళ్దాం. సెకండ్ బ్లాక్ లాంగర్ వ్యూ ఇలా ఉంది, అంటే దీనిలోనే సెకండ్ సో చూడండి 3 పగోడాస్. సో చాలా బాగుంది అసలు రియల్లీ. మనం దాన్ని అసలు చూడండి, చెట్లు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. వీటికి కూడా ఎన్నో 100 ఏళ్ళు ఉంటాయేమో, వీటి తెలియదు మనకి, తెలియకుండా అనకూడదు. అది ఆ చెట్టు నిజంగా అలాగే ఉంటుంది. సో ఇదేంటంటే ఇటుకురాళ్ళతో ఇలా అమర్చారు. ఇది తర్వాత మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారేమో అనిపిస్తున్నట్టు ఉంటుంది, కానీ బట్ అనలేము మనం. ఇది ఏంటంటే మన విజిటర్స్ టూరిస్ట్ కోసం వేశారు, కానీ ఈ మాత్రం కొంచెం చూడండి ఇక్కడ నుండి ఈ వ్యూ. ఇది ఇంకా అక్కడికి వెళ్ళలేదు, అది ఇంకా అక్కడ స్తూపంలాగా ఉంది, అక్కడ వెళ్ళలేదు. ఇదేంటంటే వాట్ మహాతాట్. సో ఇది బోత్ సైడ్స్. వీడియో లెంత్ వస్తుంది, కానీ ఇదేంటంటే ఇందాక చెప్పినట్టు అందరూ చాలామంది రారు ఇక్కడికి, చాలామంది తిరిగిపోవచ్చు.
ఏదో థాయిలాండ్ అంటే మనం వచ్చామా ఎంజాయ్ చేసామా వెళ్ళిపోయామా ఇది అది కానీ నేను వచ్చిన మెయిన్ ఇంటెన్షన్ థాయిలాండ్ ఇదిగో ఇలాంటి సైట్స్ కవర్ చేసి ఇలాంటి చూపిద్దామని అది నా మెయిన్ ఇంటెన్షన్. సో ఇది రీకన్స్ట్రక్టెడ్ అంట ఎక్కడో మరి. సో నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇలాంటి నాకు స్పెసిఫిక్గా నాకు హిస్టారికల్ సైట్స్ అన్నా ఇలా ఆర్కియాలజికల్ సిగ్నిఫికెన్స్ ఉన్న సైట్స్ అన్నా బాగా ఇంట్రెస్ట్. సో ఇలా సిమిలర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చూద్దాం విజిట్ చేద్దాం అని చెప్పేసి బాగుంటుంది. అయితే ఇలానే కాదు, ఎవరికైనా కొత్త ప్లేస్కి వెళ్దాం ఇది చూద్దాం, ఓకే ఇది ఇంత హిస్టరీ ఉందా తెలుసుకునే కొంచెం ఎంతూజియాజం కుతూహలం ఉంటాయి కదా, సో ఔత్సాహికం ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ. సో మళ్ళీ మనం అక్కడికి వచ్చాం ఫస్ట్ పగోడాకి. సో ఇది లెంత్ వస్తుంది, బట్ అంతా రాదు ఎందుకంటే ఇది మెయిన్ చాలా పెద్ద ప్రిన్సిపల్ టెంపుల్ కాబట్టి లెంత్ వస్తుంది. సో ఇది దాని అంహమాల నుండి చూడండి ఎంత హైట్ ఉందో, అసలు చాలా బాగుంది. మీరు చూస్తుంది ఎంత, మీరు వాట్ మహాతాట్ 700 to 800 years బ్యాక్. సో ఇక్కడ చూడండి, ఇదిగోండి ఈ రాళ్ళు చూస్తే ఒకలాగా పెట్టారా, ఈ రాళ్ళు చూస్తే నిజంగానే మీరు అనుకుంటారు ఇది 700-800 సంవత్సరాల క్రితం అని. అక్కడ చూడండి బుద్ధుడు ఫస్ట్ ఇక్కడ లోపల ఒక బుద్ధుడు ఉన్నాడు. సో అది చూసి ఇదిగోండి అదే సేమ్ పోజర్ ఎక్కడైనా. ఇక్కడ గ్రామసింహం బొజ్జు ఉంది, చల్లగా ఉన్నట్టుంది. ఇంకా దానికి ఆగడం ఎందుకు లేదని ఇప్పుడు సేద తీరుతుంది. సో ఇది మెయిన్ మీకు టైం పట్టేదే దీనికి అనుకుంటా, మిగతా అన్నీ చుట్టూతో చూసేయచ్చు. మీరు కట్టిన 100 బాటిల్కి వర్తిట్ అంటే వర్తిట్. దీన్ని మొత్తం ఒక చిన్న కెమెరాతో క్యాప్చర్ చేయలేం కదా, బట్ మ్యాక్సిమం ట్రై చేస్తున్నా. ఇది చూడండి అసలు ఎంత స్తంభాలు అప్పట్లో ఎలా కట్టారు, టవర్స్ లాగా. ఇది ఫస్ట్ ఇటు కవర్ చేసి ఇటు వెళ్ళి అక్కడ బుద్ధుడు నుంచుని ఉన్నాడు కదా అది చూసి మళ్ళీ ఇది ఏంటంటే మళ్ళీ నేను ఇది ఇంకోసారి రావాలి ఇదంతా. సో ఇంకోసారి వచ్చి మొత్తం చూసి తర్వాత ఇంకో స్పాట్కి వెళ్ళాలి. సో అది నేను చేసిన మిస్టేక్ అని చెప్పలేం కానీ, బట్ చూసాం కదా మ్యాక్సిమం మార్నింగ్ 7:30కే లేచి వెళ్ళి రెంటల్ బైక్ కోసం చూసి అంతా ఇక్కడ రావాలి, ఎక్కువ టైం పట్టుద్దని చెప్పేసి. సో నిజంగా టైం అంతా ఇక్కడ దీనికే పట్టేటట్టుంది, ఎందుకంటే చూస్తున్న సేపు అసలు ఇది చూడండి ఎంత, అసలు మీరు నిజంగా వండర్ అని చెప్పాలి, ఎంత నీట్గా చెక్కారంటే. బుద్ధుడిని ఒక ఎన్క్లోజర్లో పెట్టి లోపల నిలబెట్టినట్టు ఎంత బాగుందంటే. అంత పర్ఫెక్షన్తో నీట్గా అసలు చేసుకుని అప్పట్లో ఉన్న మినిమల్ ఉంటాయి కదా టూల్స్ కానీ అవి కానీ. ఇది మెయిన్. ఇది చూడండి కిందంతా బుద్ధుడు రకరకాల పోజులు ఉన్నాయి. ఇక్కడేమో ఇక్కడ నుంచుని ఉన్నాడు, అంతా దండం పెడుతున్నాడు, ఇక్కడేమో కూర్చుని ఉన్నాడు. సో ఇది సేమ్ పోజరే, ఈ వాట్ మహాతాట్ మొత్తం ఈ మీరు చూస్తున్న పోజరే. సో ఇది ఇక్కడ ఉన్నది. ఇప్పుడు ఇదే మెయిన్ థింగ్ అనుకుంటా అన్నిట్లోనూ, ఇదే చాలా ఇది. సో మనం చూద్దాం. మీరు తర్వాత చూడొచ్చు, మీకు అన్ని మ్యాప్లు ఉన్నాయి కదా అవన్నీ చూడండి. ఇవి చూడండి అసలు అది టవర్ కానీ ఇది కానీ నిజంగా ఈ రాళ్ళు చూస్తే అంతే అనిపిస్తుంది. ఇదిగోండి దానికి వెనకమాలకు వచ్చాం. కిందంతానేమో బుద్ధుడు దండం పెట్టి, పైన విగ్రహాలు ఉన్నాయి కదా చుట్టూతా, అవన్నీ ఆ పోజరు. సో నిజంగా ఈ రాళ్ళు మరి లైమ్ స్టోన్ రాక్స్ మరి ఏం రాక్స్ తెలియదు కానీ. సో ఇవేమో ఇక్కడ ఇది పక్షులు గూడు పెట్టుకుని
వాట్ మహాతాట్ రీకన్స్ట్రక్టర్ అంట. మరి ఎక్కడ రీకన్స్ట్రక్ట్ చేశారు త్రీలా చేశారంటే ఇది. సో ఇది ఫస్ట్దే, ఇంకా అవ్వలేదు. ఇదిగో ఇంకో దూరంగా కనబడుతున్నాయా పగోడాలు, అలాంటి చాలా ఉన్నాయి. కాకపోతే ఇది మెయిన్ అట్రాక్షన్ అన్నిటికంటే, ఎందుకంటే దీనిలో బుద్ధుడు కూర్చుని అన్ని ధ్యానం చేస్తున్నట్టు ఉన్నాడు కదా. సో అది ఇక్కడ ఇలా ఉంది బ్యాక్. సో మనం మళ్ళీ ల్యాగ్ ఎక్కువైపోకుండా, ఇది ఎన్ని పాటలు వస్తుందని నేను చెప్పలేను, గ్యారంటీ ఇవ్వలేను. బట్ ఇందాక నేను చెప్తున్నాను అనుకోవద్దు. ఇక్కడికి రండి ఎవరైనా థాయిలాండ్ వచ్చినప్పుడు, బీచ్లు ఏ కాదు ఇలాంటివి కూడా విజిట్ చేయండి అని చెప్తాను నేను. సో ఇలా నేను చూపించగలిగితే నెక్స్ట్ ఒక 10 మంది అయినా వస్తారు. సో ఆ ఫీల్ మనకేంటంటే వీడియోలో చూసిన ఒక ఫీల్ ఉంటుంది, బాగుంటుంది అనే భలే ఉందని అనిపిస్తుంది. మనం అది కరెక్ట్గా ఆ ప్లేస్కి వెళ్ళి దాన్ని ఎక్స్పీరియన్స్ అయితే అది ఇంకో డిఫరెంట్ ఫీల్. సో కాకపోతే చెప్పినట్టు ఇక్కడికి చేరుకోవటం కొంచెం మరీ అంత కష్టంగా హార్డ్గా, కానీ కొంచెం ఒక షెడ్యూల్ వేసుకుంటే, ఓన్ వెహికల్ ఉంటే మీరు ఎంటైర్ కంట్రీని ఎలా పడితే అలా వెళ్ళొచ్చు. బట్ ఒక కార్ రెంటల్ తీసుకుని, ఒక ఫ్యామిలీగా వచ్చి కార్ రెంటల్ తీసుకుని దేశం మొత్తం తిరిగేయచ్చు ఈజీగా. అప్పుడు మీకు టైం సేవ్ అవుద్ది, మనీ స్పెండ్ అవుద్ది. ఏం లేదు, ఇప్పుడు దేనికి వచ్చిన దానికి అంతే. బట్ ఇదిగో ఇలాంటి ప్లేస్లు ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఉంది కానీ అంత ఫ్రీక్వెంట్గా లేదు. బట్ ఇక్కడ చూడండి, మీరు చూడొచ్చు, బుద్ధుడు కూర్చుని ఉన్నాడా, పైన మళ్ళీ ఆశీర్వదిస్తున్నట్టున్నాడు. అలా ఒక కాలు ఇలా బెండ్ చేసి అసలు. మళ్ళీ ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ పొజిషన్. కిందంతానేమో సేమ్ ఇదే, ఒక కాలు ఇలా బెండ్ చేసి ఇలా మొత్తం. ఇక్కడ చూడండి కరెక్ట్గా అక్కడ పెద్ద విగ్రహం చూసాం కదా, ఆ పొజిషన్. మళ్ళీ ఈ పైన గోపురాలు చూసారా, మళ్ళీ మన హిందూ టెంపుల్స్ మీద ఎలా ఉండే అలాగే ఉన్నాయి. లేకపోతే హిందూ టెంపుల్స్ని ఇలా మార్చారా? ఎందుకంటే వీళ్ళు ఇక్కడ రాకముందు హిందూ టెంపుల్ని వీళ్ళు బుద్ధిజంగా మార్చారని చాలా కథలు విన్నాం, చాలా స్టోరీస్ వింటూ ఉంటాం మనం. ఎందుకంటే ఇదిగోండి నా ముందు ఎలా ఉందంటే ఇలా ఉంది. సో ఒకప్పుడు అవి హిందూ దేవాలయాలు, వాటిని బుద్ధిస్ట్ టెంపుల్స్గా మార్చారు అని చెప్పేసి మనం వింటానే ఉంటాం. సో మీరు చూడొచ్చు, మరీ లెంత్ ఎక్కువైపోతుంది అనుకుంటే ఇక్కడతో ఇది పైన బ్రీఫ్ చూపించేసి మళ్ళీ నెక్స్ట్ స్పాట్కి వెళ్ళినప్పుడు కవర్ చేస్తాను. ఇది చూడండి, అసలు అక్కడ మళ్ళీ బుద్ధుడు ఉండి, ఇది మెయిన్ ఇక్కడ ఏంటనేది మీకు చూపించేసి ఇది కంప్లీట్ చేస్తాను. ఇదిగోండి ఇక్కడ బుద్ధుడు ఉన్నాడు. సో ఇది మెయిన్, ఆ చుట్టూతా మొత్తం ఎలా ఉండి మధ్యలో ఎంత బాగుందో. అది వాట్ మహాతాట్. సో ఇక్కడతో ఇది కంప్లీట్ చేసి నెక్స్ట్ లొకేషన్కి వెళ్దాం. సో మళ్ళీ ఒక 360 డిగ్రీ వ్యూ లాగా అనమాట ఇది. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మళ్ళీ ఆన్ టు నెక్స్ట్ స్పాట్. ఇక మళ్ళీ టైం తక్కువ ఉంది కాబట్టి ఇక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా, ఓకే బాగుంది, ఎంజాయ్ చేసాం. సో మళ్ళీ నెక్స్ట్ స్పాట్కి వెళ్ళి కంటిన్యూ చేస్తాం.